హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తెలంగాణ పోలీసుల దౌర్జన్య కాండ ఇది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఖండించవలసిన అవసరం ఉంది. మొన్నేమో తెలంగాణలో కేవీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు ఇది ఆంధ్ర పోలీసులు దౌర్జన్యం చేశారు, అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారని చాలామంది తెలంగాణ వాదులు గగ్గోలు పెట్టారు కదా. సో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక నాయకుడిని నాగార్జున యాదవ్ని దుర్మార్గంగా నోటీసులు ఇవ్వకుండా, ఇన్ఫామ్ చేయకుండా, ఆంధ్ర పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా, కుటుంబ సభ్యులకు చెప్పకుండా సడన్గా వచ్చి ఎత్తుకుపోయారు. ఎంత దారుణం అండి ఇది, ఎంత అన్యాయం అండి. దీన్ని ఖండించాలా లేదా? ప్రతి ఆంధ్ర పౌరుడు ఖండించాల్సిందే. అయితే ఆ రకంగా తెలంగాణ పోలీసులు ఎత్తుకెళ్ళటానికి రీజన్ ఏంటయ్యా అని అడిగితే వాళ్ళు ఒక రీజన్ చెప్పారు. ఆ రీజన్ ఏంటంటే జొమాటో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక సందర్భంలో సాక్షి ఛానల్లో మాట్లాడుతూ, ఆ సాక్షి ఛానల్లో ఈ నాగార్జున యాదవ్ ఏమన్నాడంటే, జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ కంటే కూడా నీచం అన్నాడు. రేవంత్ రెడ్డి కనీసం ఆ డెలివరీ బాయ్ల స్థాయి కూడా సరిపోడు, సీఎం కాదు, ఎమ్మెల్యే కాదు, డెలివరీ బాయ్ స్థాయి కూడా సరిపోదు అన్నాడు ఆయన. అలా అన్నీ ఆగితే బాగానే ఉండు, వాడి స్థాయి అంతా, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జియో చదవటం కూడా రాదు, జియో ఎంఎస్ అంటే ఏమన్నా తెలుసా అని చెప్పేసి వాడు 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 అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అయితే ఒకవైపు కొమ్మినేని శ్రీనివాసరావు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి తెలుసు, దాని విపరిణామాలు తెలుసు. గతంలో ఆయన అమరావతి వేశ్యల రాజధాని అని ఒక వ్యక్తి కామెంట్ చేస్తే దాన్ని రెచ్చగొట్టే విధంగా, ప్రొవోక్ చేసే విధంగా, దాన్ని సమర్థించే విధంగా ఆయన మాట్లాడినందుకు ఆయన మీద కేసులు నమోదైనవి, ఆయన అరెస్టు కూడా అయ్యాడు. సో ఒక రకంగా చెప్పాలంటే సాక్షి మీడియా మీద, సాక్షి ఆఫీస్ మీద స్థానికంగా ఉండే అమరావతి ప్రజలు దాడి కూడా చేశారు. మరి అలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు కాబట్టి కొంచెం భయం భక్తితో ఉన్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు. అందుకే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆపుతూనే ఉన్నారు ఇతను మాట్లాడుతుంటే. కానీ ఇతను మాత్రం ఎక్కడ ఆగట్లా, వాడు వీడు అని చెప్పి బీభత్సంగా మాట్లాడాడు. మరి అట్లా ఒక ముఖ్యమంత్రిని, రాజ్యాంగబద్ధ పదవిలో 4 కోట్ల మందికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆ రకంగా దుర్భాషలాడితే అతన్ని అరెస్ట్ చేయటం న్యాయమా కాదా అని తెలంగాణ పోలీసులు అడుగుతున్నారు. ఏమంటాం ఇంకా, న్యాయమా కాదా? న్యాయమే కదా. అరెస్ట్ చేసి బొక్కలో వేసి 4 తగిలించాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు పిల్లాడు తప్పు చేస్తాడండి, బెత్తం తీసుకుని 4 దెబ్బలు వేయాలా లేదా రైట్ ట్రాక్లోకి రావాలంటే? సో వాళ్ళ నాన్నే అట్లా ఉంటే ఇక వాళ్ళ పిల్లలు ఎట్లా ఉంటారు? సో తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరు అట్లానే ఉన్నప్పుడు కనీసం విద్యాబుద్ధులు నేర్పే గురువైనా 4 దెబ్బలు వేయాలి, తప్పదు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అదే స్థితిలో ఉంటారు, ఆయనకు సంబంధించిన మంది మార్బలమంతా అదే స్థితిలో ఉంటారు, అదే మైండ్ సెట్. నోరు తెరిస్తే బూతులు తిట్టాలి, ఎవడు ఏంటి మన స్థాయి ఏంటి అని మరిచిపోయి బూతులు తిట్టాలి. అలా తిడితే ఇదేమైనా ఆంధ్ర వాళ్ళు అనుకుంటున్నారా? ఆంధ్ర సీఎం అనుకున్నారా? లేదా ఆంధ్ర డిప్యూటీ సీఎం అనుకున్నారా? 100 తప్పులు లెక్క పెట్టడానికి, శిశుపాలుడు తప్పులు 100 లెక్క పెట్టి 100 తర్వాత ఇవాళ రావణ్ గారిని లోపలేసినట్టుగా 100 తప్పులు లెక్క పెట్టడానికి ఇంత ఓపిక తెలంగాణలో లేదయ్యా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెక్కేస్తారు, అంత ఓపిక ఆయనకు లేదు. సో వెంటనే పోలీసులను పంపించారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు. దీనికి సంబంధించి ఇంతకుముందు ఏంటబ్బా మీరు ఆంధ్ర పౌరులందరూ కూడా వ్యతిరేకించాలి, దీన్ని ఖండించాలి అని చెప్పారు కదా కిరణ్ గారు, ఎందుకు అట్లా అట్లా ఎందుకు చేశారంటే, మరి ఇవాళ తెలంగాణ పౌరులు కూడా దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అని నా ఉద్దేశం. మీ సీఎంని ఇంత దుర్భాషలాడితే మీరు దీని గురించి స్పందించరా? కేవలం తెలంగాణలో మీటింగ్ పెట్టుకుంటారని పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఇంత రాద్ధాంతం, ఇంత నానా యాగి చేశారే, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నిందించారే, వాడు వీడు అని చెప్పి ఎంత మాట్లాడారు. అసలుకి పాశవ్యాధిగిరి మాట్లాడాడు, ఆ తర్వాత పృథ్వీ అనేవాడు మాట్లాడాడు. వీళ్ళందరినీ కూడా ఆంధ్ర ప్రభుత్వం ఏమనలా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళను కించిత్ మాట అనలా, ఎంతో నీచంగా మాట్లాడినా కానీ కించిత్ మాట మాట్లాడలేదు, అనలేదు. వాళ్ళకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది? తెలంగాణ ముఖ్యమంత్రిని తిడితే తీసుకుంటారా? ఆంధ్ర ముఖ్యమంత్రిని తిట్టినప్పుడు ఆంధ్ర తీసుకోకూడదా? ఎందుకంటే
ఆవేశకావేశాలు తగిల్చడానికి ఒక కుట్రపూరితంగా పాశం యాదగిరి అండ్ కో ఒక కుట్రపూరితంగా ప్రజల్లో ఒక విద్వేషాలు రెచ్చగొట్టడానికి, శాంతి భద్రతలు వాటిని డిస్టర్బ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన ఆ వ్యవహారం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ కించిత్ మాట మాట్లాడలేదు. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, కానీ పాశం యాదగిరి గారిని దుర్భాషలాడారా? పృథ్వీ అనే వ్యక్తిని దుర్భాషలాడారా? లేదు. తెలంగాణ వాళ్ళు మంత్రులు కూడా మాట్లాడారు. వాళ్ళని ఏమన్నా అన్నారా? మీ అయ్యే జాగీరా ఇక్కడ ఎందుకు సమావేశం పెడతానంటే, అవును మీ అయ్యే జాగీరా పోనీ చెప్పండి అని చెప్పేసి సేమ్ క్వశ్చన్, అంతే. అంతకు మించిన ఒక్క పరుష పదజాలం వాళ్ళ. కానీ ఇవాళ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నెన్ని మాటలేసి అన్నారు. ఒక డిప్యూటీ సీఎం కదా, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటారు కదా, ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు కదా, మందుల శామీలు, అభినవ్ రెడ్డి సంథింగ్ అతను, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్, వీళ్ళందరూ రెచ్చిపోయారు కదా. మళ్ళీ ఇవాళ మీ ముఖ్యమంత్రిని నానా దుర్భాషలాడారు. మరి మీరు మాట్లాడరా? ఇవాళ పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డిని ఏమనరా? జగన్మోహన్ రెడ్డి మీకు ఏమన్నా పాలు పెరుగు పోస్తున్నాడా? ఏమనరా? ఎందుకు మాట్లాడరు మీరంతా? ఖచ్చితంగా మాట్లాడి తీరాలి కదా. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా అర్థం చేసుకోవాలి, తప్పు ఎవడు చేసినా తప్పు తప్పే. దానికి కులము, మతము, ప్రాంతము అంటకూడదు. వాడు తప్పు చేశాడంటే వాడు వ్యక్తిగతంగా వాడు తప్పు చేశాడు. వాడిని బుద్ధులు నేర్పాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ప్రశ్న రావణ్ గారిని అరెస్ట్ చేస్తే వాడు హీరో అయిపోయాడు, ఇవాళ నాగార్జున యాదవ్ను అరెస్ట్ చేస్తున్నాడు ఆడు హీరో అయిపోతాడు అని మీరు అనుకున్నారనుకోండి, అది మానసిక దౌర్బల్యం అంట. నేను వాడు తప్పులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళకు సానుభూతి చూపించారనుకోండి, అది మీ మానసిక దౌర్బల్యం. అలాంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వాలు శిక్షించకపోతే ఇంకెవరు శిక్షించాలి? నాగార్జున యాదవ్ అలా మాట్లాడితే ఇంకెవరు శిక్షించాలి? శిక్షించకపోతే మరోసారి నాగార్జున యాదవ్ మాట్లాడతాడు, ఇంకోసారి వెంకటేష్ యాదవ్ మాట్లాడతారు, ఇంకోసారి చిరంజీవి రెడ్డి మాట్లాడతాడు, ఇంకోసారి బాలకృష్ణ శర్మ మాట్లాడతారు. మాట్లాడరా? మాట్లాడతారు. ఇవాళ ప్రశ్న రావణ్ మీద అరెస్ట్ చేసిన తర్వాత చాలా నోళ్లు తగ్గినాయి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, చాలా నోళ్లు తగ్గినాయి. కేఎస్ ప్రసాద్ మాట్లాడుతున్నాడా? చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వాడు వీడు అన్న సందర్భం కూడా ఉంది కేఎస్ ప్రసాద్. ఇవాళ సెటరేట్ అయిపోయాడు, క్రమశిక్షణకు మారుపేరు అయిపోయాడు. మారిపోయారు సార్ మీరు, ప్రసాద్ గారు మారిపోయారు సార్ మీరు అంటున్నారు మీడియా అంతా. ఎస్, ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు. సామవేద దాన దండోపాయాలు, ఒకటి వర్కౌట్ కాకపోతే ఇంకోటి వర్కౌట్ చెయ్యాలి. చేయకపోతే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. ఇలాంటి వాళ్ళను చివరికి కొంతమంది చిన్న మాటతోటి సర్దుకునే వాళ్ళు ఉంటారు, చెబితే ఒక వార్నింగ్ ఇస్తే సర్దుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇది చర్మం చాలా మందం ఉంటుంది, వాళ్ళకేం చేయాలి? దండోపాయమే సరి. కాబట్టి ఇలాంటి దండోపాయాలు తప్పనిసరి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆదేశాలతో ఇక్కడ వీళ్ళందరూ వచ్చి అరెస్ట్ చేసేశారు తెలంగాణ పోలీసులు. కాబట్టి ఆంధ్ర పౌరులు అడ్డుకోవాలి అంటే అంతకంటే నీచత్వం ఇంకోటి ఉండదు. వాడు తప్పు చేసిన వాడిని ఎందుకు అడ్డుకోవాలి? వాడు శిక్షార్హుడు, శిక్ష పడాల్సిందే. ఆంధ్రలో లాగా ఉండదు మిత్రమా, తెలంగాణలో చెక్కేస్తారు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కడికి కనువిప్పు కావలసిన అవసరం ఉన్నది. అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండే వాళ్ళని గౌరవంగా ట్రీట్ చెయ్యాలి. ఈవెన్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గౌరవంగానే ట్రీట్ చేసి ఉండాలి. ఎవరైనా చేయకపోతే అది తప్పే అనుకోవాలి. సో ఏదేమైనా ఇవాళ ఒక మంచి పరిణామం జరిగిందని చెప్పాలి. నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న నాగార్జున యాదవ్కి ఒక మంచి ట్రీట్మెంట్ లభించాలని కోరుకుందాం.